జీడిమెట్ల పిఎస్ పరిధిలోని చింతల్ రంగానగర్ లో అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న గురజన సంతోష్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్ ఆత్మహత్యకు ముందు తన మొబైల్లో వీడియో రికార్డ్ ఫైనాన్స్ వారి వేధింపులతోనే సూసైడ్ చేసుకుంటున్నట్టు తెలుపుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేయని పోలీసులు బాధితుడి మృతుడిని దుర్భాషలాడి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు. ఆర్థిక ఇబ్బందులతో ఓ ఫైనాన్స్ వద్ద ఖలీల్, లవకుమార్ అనే వ్యక్తుల మధ్యవర్తిత్వంతో 60,000 తీసుకున్న బాధితుడు 2 నెలల వడ్డీ చెల్లింపు, గత నెల వడ్డీ చెల్లింపుకు ఆలస్యం. మృతుడు సంతోష్ 34 సంవత్సరాలని దుర్భాషలాడి కార్ని లాక్కొని వెళ్లి సంతోష్ భార్య రూపకు మీ భర్త అప్పు ఉన్నాడని సమాచారం ఇచ్చిన నిందితులు అవమానం తట్టుకోలేకే సూసైడ్ చేసుకున్న బాధితుడు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన మొబైల్ స్వాధీనం చేసుకున్నామని, బాధిత కుటుంబ సభ్యులు అందుబాటులో లేరని దర్యాప్తు చేస్తున్నానని జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. 12/12/2024 4:10 రూప గొర్జన అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ మీద మేము 5:15కి ఇమీడియట్గా విచారణ చేసి దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం నమోదైంది. ఆమె కంప్లైంట్ ఏమిటంటే తన భర్త సంతోష్ ఇటీవల క్యాబ్ కొనుక్కున్నాడు. ఆ క్యాబ్ అవసరాల నిమిత్తం ఫైనాన్స్ దగ్గర చీటు బాయ్ అనే ఫైనాన్స్ దగ్గర మీడియేటర్ ఖలీల్ అండ్ లవకుమార్ మీడియేటర్ల ద్వారా అతని దగ్గర 60,000 ఫైనాన్స్ తీసుకున్నాడు. అయితే అది సరిగా ఇటీవల కాలంలో అతను చెల్లించకపోతే వాళ్ళు ఏదో ఫోన్ చేశారని చెప్పేసి మనస్తాపం గురి అయిపోయి అతను చనిపోయిందని చెప్పేసి కంప్లైంట్ చేసింది ఆమె. ఈ కంప్లైంట్పై మేము ఇమీడియట్గా కేసు నమోదు చేశాము. విచారణ నిమిత్తం వాళ్ళు ఇప్పుడు అంత్యక్రియలంతా అయిపోయిన తర్వాతకి వాళ్ళు అంతా అల్ల బిజీ ఉండడం వల్ల ఆమె రూపాన్ని ఇంకా రాలేదు. పిఎస్కి పిలిచి మళ్ళీ విచారణ చేసేసి దీనికి సాగు కారణమైన వాళ్ళపై యాజ్ పర్ లీగల్ ప్రకారం మేము కేసు ప్రొసీడింగ్ అవుతాం. అట్లా సెల్ఫీ కూడా తన ఫోన్లో సెల్ఫీ వీడియో కూడా అతను ఫైనాన్స్ వల్లనే నేను చనిపోయానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అట్లా ఫోన్ని సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. ఏమని చెప్పి సెల్ఫీ ఆ ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేసి మాకు అమౌంట్ ఇవ్వమని అడుగుతున్నారు, ఇప్పుడు నాకు ఆర్థిక పరిస్థితి బాగలేదు అన్నట్టు చెప్పాడు. ఏదేమైనా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ద్వారా వచ్చిన తర్వాతకి మేము పూర్తి వివరాలు తెలియజేస్తాం. ఫైనాన్స్ వాళ్ళని ఇంకా పిలవలేదు. ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఎవరైతే చనిపోయిన అతని భార్య ఉందో వాళ్ళు ఒకసారి అతను చనిపోయిన అంత్యక్రియలు అంతా బిజీగా ఉన్నారు. అదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒకసారి పిఎస్కి వచ్చేసినాక ఆమెది మళ్ళీ విచారణ జరిపేసి దానికి బాధ్యులైన వారిపై తగిన చర్య తీసుకుంటాం. ఎంత ఇందులో కంప్లైంట్ల ప్రకారం అయితే 60,000 తీసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు.